ఎంఎస్టీవీకి స్వాగతం. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు నమస్కారాలు. వెల్కమ్ టు ఎంఎస్టీవీ. ఈరోజు పెదావటిపల్లి జెడ్పీహెచ్ హై స్కూల్కి వచ్చాము. ఇక్కడ హెచ్ఎం గారితో కొన్ని విషయాలు మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే. చెప్పండి మేడం, మీ స్కూల్ గురించి ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి చెప్పగలుగుతారా? ఎంఎస్టీవీ వారికి నా ధన్యవాదాలండి. మా పాఠశాలకు వచ్చి గవర్నమెంట్ స్కూల్స్ని ఎంకరేజ్ చేయాలి అనే మీ మంచి ఉద్దేశానికి చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. చాలా బాగున్నాయి ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్. కాకపోతే తల్లిదండ్రులు ఏంటంటే కాన్వెంటల్ మోజ్లో వెళ్తున్నారు, కానీ ప్రభుత్వం అనేక రకాల పథకాలు ప్రవేశపెట్టారండి. తల్లికి వందనం కార్యక్రమం ద్వారా ప్రతి విద్యార్థికి 13,000 రూపాయలు, అలాగే సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర ద్వారా 3 జతల యూనిఫాము, షూ, బెల్ట్, బ్యాగులు, పుస్తకాలు అన్నీ ఉచితంగా సరఫరా చేస్తున్నారు. అలాగే ప్రతి గురువారం ఐరన్ టాబ్లెట్స్, పిల్లలకి ఐరన్ లోపం లేకుండా ఐరన్ టాబ్లెట్స్ మంజూరు చేస్తున్నారు. అలాగే సంవత్సరానికి రెండు సార్లు డీవార్మింగ్ టాబ్లెట్స్, అలాగే ప్రతి గురువారం స్వచ్ఛత మీద అవగాహన కల్పించడానికి స్వచ్ఛ రథం స్కూల్కి పంపించి విద్యార్థుల్లో పర్యావరణం మీద దృష్టి పెట్టడానికి చూస్తున్నారండి. స్వచ్ఛ ఆంధ్ర, స్వర్ణాంధ్ర అని ప్రతి 3వ శనివారం పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వం కృషి చేస్తుంది. ప్రభుత్వ పాఠశాలలో నిష్ణాతులైన ఉపాధ్యాయులు ఉన్నారండి. అలాగే మంచి ప్రతి సబ్జెక్ట్కి సబ్జెక్ట్ టీచర్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ప్రతి స్కూల్కి కూడా మౌలిక వసతులన్నీ, టాయిలెట్స్, ఆర్వో ప్లాంట్, అలాగే అడిషనల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్, మొత్తం అన్ని ఫెసిలిటీస్, అలాగే ఐఎఫ్పి ప్యానల్ డిజిటల్ మాధ్యమం ద్వారా విద్య అన్నమాట. ప్రతి క్లాస్ రూమ్కి ఐఎఫ్పి ప్యానల్ మంజూరు చేశారు. చాలా బాగున్నాయండి గవర్నమెంట్ స్కూల్స్. అలాగే మా స్కూల్లో కూడా అడిషనల్ క్లాస్ రూమ్స్కి దాతల సహకారంతో అడిషనల్ క్లాస్ రూమ్స్ కట్టించడం జరిగింది. నిన్ననే ఎమ్మెల్యే గారు కూడా ఆ ప్రోగ్రామ్ని ప్రారంభోత్సవం చేశారు. ఎమ్మెల్యే గారు కూడా శ్రీ యార్లగడ్డ వెంకట్రావు గారు, ప్రభుత్వ విప్ మరియు గన్నవరం శాసనసభ్యులు, ఆయన కూడా ప్రభుత్వ స్కూల్స్ చాలా బాగున్నాయి, మీరు చక్కగా ప్రభుత్వ పాఠశాలలో పిల్లల్ని చేర్చండి, మంచి భవిష్యత్తుకి పునాది అవుతుంది అని చాలా బాగా నిన్న తెలియజేశారండి. కాబట్టి అందరూ కూడా, తల్లిదండ్రులు అందరూ కూడా గవర్నమెంట్ స్కూల్స్లో, ప్రభుత్వ స్కూల్స్లో విద్యార్థులు జాయిన్ అవ్వాలని, మా పాఠశాలలాగానే అన్ని పాఠశాలలో కూడా మౌలిక వసతులకి మన విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు కూడా చాలా కృషి చేస్తున్నారండి. అలాగే 10th క్లాస్లో మెరిట్ స్టూడెంట్స్కి సన్మానం చేయడం, స్టార్స్, షైనింగ్ స్టార్స్, రైజింగ్ స్టార్స్ అని పెట్టారు ఈ సంవత్సరం. షైనింగ్ స్టార్స్కి సన్మానం చేయడం, 10th క్లాసు ఇంటర్మీడియట్లో కూడా ప్రభుత్వం ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మనకి ప్రభుత్వ విద్యను అందిస్తుంది. కాబట్టి ప్రభుత్వ బడి ముద్దు అనే ఉద్దేశంతో ఈ ఎంఎస్టీవీ వాళ్ళు వచ్చినందుకు మా పాఠశాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పెదావటిపల్లి, ఉంగుటూరు మండలం, కృష్ణా జిల్లా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. ఓకే సార్ మేడం, మరి విద్యతో పాటు క్రీడలు, అలాగే మిడ్ డే మీల్స్ ఏ విధంగా మరి మీ స్కూల్లో? డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా పౌష్టికాహారంలో భాగంగా వారానికి 3 రోజులు కోడిగుడ్లు, 5 రోజులు కోడిగుడ్లు, 3 రోజులు రాగిజావ, 3 రోజులు వేరుశనగ పప్పు చెక్క ఇవ్వడం జరుగుతుందండి. అలాగే క్రీడల్లో చూస్తే మా స్కూలు 2023-24 సంవత్సరానికి జిల్లా మొత్తంలో, కృష్ణా జిల్లా మొత్తంలో క్రీడా ప్రతిభ అవార్డు మా పాఠశాలకే వచ్చిందండి. అలాగే నేషనల్స్కి రగ్బీ కానీ, సైకిల్ పోలో కానీ, కబడ్డీ కానీ మా టీం ఇప్పుడు నేషనల్స్ ఆల్రెడీ రేపు ఆడబోతున్నారండి. రగ్బీకి నేషనల్స్కి వెళ్తున్నారు. అన్ని రకాలుగా గవర్నమెంట్ స్కూల్స్లో అన్ని రకాల సదుపాయాలు మాకున్నాయి. ఈ సంవత్సరం 25,000 రూపాయలతో గేమ్స్ కిట్ కూడా ప్రభుత్వం వారు పంపించడం జరిగిందండి. ప్రతి ఇయర్ పంపిస్తున్నారు. చాలా మెరుగైన వసతులతో, ఏ మాత్రం కాన్వెంట్కి, కార్పొరేట్ సంస్థలకు తీసిపోనట్టు గవర్నమెంట్ సంస్థలు, విద్యా సంస్థలు ఉన్నాయండి. కాబట్టి తల్లిదండ్రులందరూ అనవసరంగా ఉచితంగా డబ్బులు వాటికి పెట్టకుండా గవర్నమెంట్ పాఠశాలలో, ప్రభుత్వ పాఠశాలలో చేరుస్తారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన ఎంఎస్టీవీ వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. పెదావటిపల్లి జెడ్పీహెచ్ హై స్కూల్ హెచ్ఎం గారు చాలా చక్కగా మాట్లాడారు. ఎందుకంటే ఈ స్కూల్ ఇంత క్రమశిక్షణగా, ఇంత హైలైట్గా, ఇంత ప్రతిభా అవార్డులు పొందుతుందంటే అది కేవలం హెచ్ఎం గారి ద్వారానే అయిందని నా ఒక అభిప్రాయం. ఎందుకంటే ఆమె సౌమ్యంగా మరి చాలా క్రమశిక్షణతో విద్యతో పాటు విలువలను కూడా నేర్పుతున్నారని ఈ స్కూల్లో మాకు తెలుస్తోంది. ఇది ఆదర్శ స్కూల్గా, జిల్లాలోని హైలైట్ స్కూల్గా అవ్వాలని మా ఎంఎస్టీవీ తరఫున కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఎంఎస్టీవీ. ప్రతి చోట ప్రజల మాట.
మేము మైక్ ద్వారా కూడా అనౌన్స్మెంట్ చేస్తున్నామండి. ఊరంతా మన ప్రభుత్వ బడి ముద్దు అనే ఉద్దేశంతో ప్రభుత్వ పథకాలని తెలియచేసి చేస్తున్నాం. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పెద్దవుటుపల్లి, ఉంగుటూరు మండలం, కృష్ణా జిల్లా. నమస్కారం. ప్రతి బిడ్డ భవిష్యత్తు చదువుతోనే మొదలవుతుంది. ఆ భవిష్యత్తు సరైన దిశలో నడవాలంటే మన ఊరి బడి, మన ప్రభుత్వ బడికి మించిన వేదిక మరొకటి లేదు. ఉజ్వల భవిష్యత్తుకు బాట మన ప్రభుత్వ పాఠశాల. నేడు మన ప్రభుత్వ పాఠశాలలో అత్యాధునిక